నమస్కారం సార్. ఎలా ఉన్నావు ఘనశ్యామ్? సార్ ఆ దేవుడి దయ మీ ఆశీర్వాదం వల్ల బాగానే ఉన్నాను సార్. అయ్యా, క్యారెట్ ఇంకా టమాటా కూర తిని చాలా రోజులైంది. అయితే సార్ తీసుకువెళ్ళండి. టమోటాలే కాదు, అన్నీ తాజాగానే ఉన్నాయి. చూడ్డానికి ఏంటో బాగానే ఉంది, కానీ ధర జాగ్రత్తగా చెప్పు. ఏంటి సార్, ఇప్పటి వరకు మీ దగ్గర ఎప్పుడైనా ఎక్కువ తీసుకున్నానా? మీకెంత ఇవ్వాలనిపిస్తుందో అంత ఇవ్వండి, కానీ నా పట్టు గురించి కూడా ఆలోచించండి. సరే. 1 కిలో ఇవ్వమంటారా సార్? లేదు, 6 కిలో క్యారెట్, 6 కిలో టమాటాలు. అలాగే సార్, ఇస్తాను. వీడేవాడు. హలో సార్. హలో. మెనూలో క్యాపచినో ఉంది, ఎక్స్ప్రెసో ఉంది, కాఫీ లాటే ఉంది. కాఫీ లాతేనా? ఏంటి లాతే? నువ్వు చదువుకున్నావుగా. సార్, అది మీకు సహాయం చేశాను సార్. మా అమ్మ ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటుంది, కళ్ళు సరిగా కనపడిన వాళ్ళకి సహాయం ఖచ్చితంగా చేయాలని చెప్పి. వాట్? నాకు కనిపించదా? నన్ను చూస్తే నీకెందుకు అలా అనిపించింది? సార్, కాఫీ షాప్కి వచ్చి గాగుల్స్ వేసుకున్నారు కదా. అయితే ఇది నా గోగుల్. ఎక్కడైనా వేసుకుంటాను, బాత్రూంలో కూడా వేసుకుంటాను. నీకేంటి? కాఫీ షాప్లో పెట్టుకుంటే తప్ప ఏంటి? లేదు, అలా కాదు సార్, వేసుకోవచ్చు. ఎవరైనా స్పెషల్గా కాఫీ తాగడానికి వచ్చారంటే అప్పుడు వేసుకోండి. స్పెషలా? ఏంటి? ఎవరు స్పెషల్గా ఎవరు రావట్లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. హాయ్ అభిజిత్. హాయ్. కూర్చో. హా. సార్, స్పెషల్ ఆర్డర్ తీసుకోవడానికి కాసేపు తర్వాత వస్తాలండి. నిదానంగా తీసుకురా, చాలా టైం ఉంది. తర్వాత మీకు తెలుసా, మీ మెసేజ్ చూడగానే నేను చూడడానికి పరిగెట్టుకు వచ్చేసాను. అరే, నువ్వు నన్ను చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చావా? ఎందుకు? ఆఫ్ కోర్స్, అది దీపక్ మర్డర్ కేస్ గురించి మాట్లాడాం కదా. మీ అనుమానం నిజంగా కరెక్టే. ఆ కత్తిలో దీపక్ ఇంకా మనోజ్ ఇద్దరి రక్తపు మరకలు ఉన్నాయి. అంచేత ఈ కేస్ గురించి. దీపక్ బుల్లెట్ ఎప్పుడు? అరే, గన్ కాదు, కత్తితో హత్య చేశారు. అరే కాదు, నేను దాని గురించి మాట్లాడలేదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఏంటి? లేదు, అది నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. కాదు, అంటే నువ్వు కరెక్టే, కానీ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. అభిజిత్, నేను తప్పుగా అనుకుంటున్నానా? నేను మాత్రమే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోగలను. నాకు తెలుసు, రాత్రి పగలు, పొద్దుట సాయంకాలం నిద్రపోయేటప్పుడు నువ్వు జస్ట్ ఒకే విషయమే ఆలోచిస్తున్నావు. ఏంటి? నీ పని. పనా? ఏ విషయమే నాకు నీ దగ్గర అంటే చాలా ఇష్టం. వర్క్ లో నీ స్పిరిట్, ఆ డెడికేషన్, వావ్. పని ముఖ్యమే తారిక. 24 hours మనం పని చేస్తూనే కదా ఉన్నాం. ఏంటి నువ్వు? మనమేమైనా మిషన్సా? మనము మనుషులేం కదా. 24 గంటల్లో మన కోసం ఓ 3-4 గంటలు ఎందుకు కేటాయించకూడదు? మన కోసం 3-4 గంటలా? పోనీ ఓ గంట 2 గంటలు? 1-2 గంటలు కూడా ఎక్కువే కదా. పోనీ పావు గంట ఓకేనా? మనం కాఫీ తాగడానికి పావు గంట సరిపోతుంది. ఏంటి, నన్ను కాఫీ తాగడానికి నువ్వు పిలిచావా? కాదు. ఓ, నువ్వు దీపక్ కేస్ గురించి నాతో మాట్లాడతావని నేను సలోంకి సర్కి చెప్పాను కూడా. ఏం చెప్పావు నువ్వు? సలంకి సర్కి చెప్పేసావా? నన్ను కలుస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు, కాఫీ షాప్కి వస్తున్నట్టు? లేదు, అలా చెప్పలేదు. అయితే ఏంటి, ఇప్పుడు చెప్పేస్తాను. కాదు, నువ్వేం చెప్పకు తారిక. యాక్చువల్లీ చెప్పాల్సింది నేనే. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దీపక్ మర్డర్ కేస్ గురించే కదా. అరే, దీపక్ విషయం పక్కన పెట్టు, ఇప్పుడు అభిజిత్ కేసు గురించి మాట్లాడతాం. నేను మన గురించి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా.
నేనేమంటున్నానంటే నేను ఇంకా నువ్వు హా, నేను నిన్ను హా, ఐ మీన్ నేను నీకు హా, నువ్వు నేను అంటే యునో మనమిద్దరం హా, మనిద్దరం మనమిద్దరం హా, సారీ మ్యామ్. ఓ నో! ఏం చేసావు నువ్వు? ఎందుకు ఇలా నువ్వేం చేసావు? హా, అరే కాఫీని ఇలాగే సేవ్ చేస్తారా మేడం? మీకు ఏం కాలేదుగా? సారీ చెప్పు. సారీ మ్యామ్. మేడం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారా? లేదు లేదు వద్దు సార్. కాఫీ నా శారీ మీదే పడింది, పైన పడలేదు. ఐఎమ్ ఫైన్. ఇంకా మీలాంటి మర్యాద గలవారు ఇక్కడ ఎవరున్నారు? ఈ కాలం పిల్లలందరూ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. నువ్వు పెట్టి పుట్టావమ్మా, ఇలాంటి భర్త నీకు దొరికాడు. హా, ఆంటీ కాదు కాదు ఆంటీ, మాకింకా పెళ్ళి అవ్వలేదు. ఇంకా పెళ్ళవలేదు అంటే అంటే మనం చిన్న పిల్లలమే కదా, అందుకే అవ్వలేదని చెప్పాను. అంటే ఇప్పుడు మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం ఆంటీ. ఓ సరే సరే, నో ప్రాబ్లం. ఇందులో ఏముంది? ఖచ్చితంగా త్వరలోనే పెళ్ళవుతుంది. మీకేమంత వయసేం అవ్వలేదుగా. సరే నేను వెళ్తాను. ఇంటికి వెళ్ళి శారీ చేంజ్ చేసుకోవాలి. లవ్లీ కపుల్స్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ బోత్. థ్యాంక్ యూ Thank ఆంటీ. you, aunty. బాయ్. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ లవ్లీ యూ సో మచ్. కపుల్స్, లవ్లీ Thank కపుల్స్. you, బాయ్. బాయ్. చాలా అందమైన ఆంటీ, ఎంత అందంగా మాట్లాడారో. వదలండి. ఎక్కు. ఎవరు మీరు? రా, ఏయ్, బండి ఎక్కు. వదలండి. ఏయ్, వదలండిరా. వెళ్ళు. అభిజిత్, నువ్వు నా దగ్గర ఏదో చెప్పాలనన్నావు. నేనేం చెప్పాలన్నాను? అది అదా అది యాక్చువల్లీ నేనేం చెప్పాలనుకున్నానంటే నేను ఇంకా నువ్వు హా, ఐ మీన్ మనమిద్దరం హా, మనిద్దరం యునో మనం ఎందుకని యునో హా, హా, నువ్వు You know నా? అంటే మనిద్దరం ఎందుకని మనమిద్దరం చెప్పు. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. అరే దయా ఎందుకు నాకు కాల్ చేస్తున్నారు? దయా చేశాడా? 15 మిస్డ్ కాల్. నన్నే వెతుకుతున్నట్టున్నాడు. హలో దయా. హా చెప్పండి. నేను అది కాఫీ షాప్లో. ఎవరు? అభిజిత్. ఆయన ఎక్కడే ఉన్నారు. ఏంటి ఆ సైను అర్థం కావటం లేదు. ఇదిగో మాట్లాడు. తప్పకుండా. హలో దయా. కాఫీ షాప్లో ఏం చేస్తున్నానా? అరే అది నేను చార్జర్ కొనడానికి వచ్చాను. అరే నా ఫోన్ బ్యాటరీ అయిపోయింది. అందుకే తారిక మన ఆఫీస్ పక్కన నా కాఫీ షాప్లో ఉంది. కాఫీ తాగుతూ కనిపించింది. అందుకే నేను చార్జర్ కోసం లోపలికి వచ్చాను. తెలుసు నీ దగ్గర కూడా చార్జర్ ఉంది. తర్వాత నాకు ఫ్రెడీ ఒక విషయం చెప్పాడు. నువ్వు ఇంకా శ్రేయ ఎక్కడికో వెళ్ళారంట. సరే చెప్పు, ఎందుకు ఫోన్ చేసావు? వాట్? అసలు మన ఊరికి ఏమైంది? పగటి పుట్టే ఒకళ్ళని లేపేశారు. సార్, ఇక్కడ ఎవరు ఏది చూడలేదంటారు. ఎవరిని కిడ్నాప్ చేశారు, ఎందుకు అని మనం ఎలా తెలుసుకోవాలి? దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేస్తారుగా.
సార్ 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 ఈ బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగింది సార్ చెప్పండి సార్ కారణం ఏంటి సార్ కారణం ఏంటో తెలుసా సార్ సమాధానం చెప్పి వెళ్ళండి సార్ మిమ్మల్ని సార్ సమాధానం చెప్పండి సార్ అడిగేది మిమ్మల్ని దీని గురించి సార్ మిమ్మల్ని సార్ అడుగుతూ వెళ్ళండి సార్ సార్ చెప్పండి సార్ ఎలా జరిగింది బాంబ్ సార్ బ్లాస్ట్ ఎలా జరిగింది? ముందు కిడ్నాప్ జరిగింది, ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ప్లీజ్ సార్ చెప్పండి. సార్ ఇదంతా తీవ్రవాదుల పని అయి ఉంటుందా ఉండొచ్చు శ్రేయ, ఉండొచ్చు. ఏం యాక్షన్ తీసుకోపోతున్నారు? అభిజిత్, సార్, ఎంతమంది? ఇది ఎవరు చేస్తుంటారు? 8 మంది సార్, చనిపోయారు. ప్లీజ్ సార్, చెప్పండి సార్. మిస్టర్ నమన్ కుమార్, ఆయన సార్, బర్త్డే పార్టీ. ఈ దీని ఇంటి గురించి ఓనర్ ఎంక్వైరీ ఆయన. ఎంతవరకు వచ్చింది? సార్ లోపల ఉన్న వాళ్ళు పూర్తిగా 15 మంది. వాళ్ళందరికీ బాగా దెబ్బలు తగిలినాయి. బాస్, ఆ, ఈ బాక్సులోనే బాంబు పేలింది. ఇదిగో చూడండి. సార్, అయితే ఎవరో గెస్ట్గా ఇంట్లోకి వచ్చారు. గిఫ్ట్ ఇవ్వడానికి బదులుగా అందరినీ చంపడానికి ఇది చేసేళ్లారు. అభిజిత్, ఈ బంగ్లాలో సీసీటీవీ కెమెరా ఉంది కదా, దాని ఫుటేజ్ని చెక్ చేద్దాం. అప్పుడు తెలిసిపోతుంది ఈ గిఫ్ట్ని తీసుకొచ్చిన ఆ పెద్ద మనిషి ఎవరని. సార్ ఆ ర్యాపర్ అయి ఉంటుంది. శ్రేయ, ఆ ర్యాపర్ని కాస్త జూమ్ చేయండి. సార్ అవును, అదే ర్యాపరే. కొంచెం ఫార్వర్డ్ చేయండి. సార్ శ్రేయ, పాస్ చేయండి. ఆ అమ్మాయి ముఖాన్ని కాస్త జూమ్ చేయండి. అరే ఇదేలా జరుగుతుంది? సార్ ఇది శ్రేయ కదా? శ్రేయానా? ఎవరు సార్ శ్రేయ? ఈ పిల్ల శ్రేయ. ఈ పిల్లకి అభిజిత్కి చాలా దగ్గర సంబంధం ఉంది. అరే వద్దు, భయపడకమ్మా. సరే, ఈ పాప ఇక్కడుంది, చాలా భయపడిపోయింది. గుడ్ గర్ల్. తన కళ్ళ ముందే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తను ఏమీ తినట్లేదు సార్, మాట్లాడలేదు కూడా. నాకు ఏమనిపిస్తుందంటే పాపం తను మాట్లాడలేదు, ఇలాగే వినిపించుకోలేదు సార్. తన మనసులో ఏముందో కూడా నాకు తెలియదు సార్. నేను శ్రేయాని దత్తత తీసుకుంటాను. ఇందుకు అవకాశం లేదు సార్. ఏంటి అవకాశం లేదంటున్నావు? మొత్తం నీ కంటి ముందే ఉంది కదా, కెమెరా ఫుల్గా క్యాప్చర్ సార్, చేసేసింది. కెమెరా వీడియో ఇదంతా అబద్ధం సార్. ఐ మీన్ సార్, నాకు ఒక విషయం బాగా తెలుసు. తను ఒక చీమని కూడా చంపలేదు.
అలాంటప్పుడు ఇంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ ఎలా చేస్తుంది? దీని వెనుక ఏదో ఉంది. దయా వాడిని వెళ్ళి ఆపు. అభిజిత్ ఒక్క నిమిషం. అభిజిత్ ఆగు. అభిజిత్ బంధాలకి చోటిచ్చి మళ్ళీ మళ్ళీ తప్పు చేయడం సిఐడిలకి మంచిది కాదు, అర్థమైందా? సార్, నేను ఎమోషన్ అవ్వలేదు, అలాగే ఏ తప్పు చేయలేదు. మీరు కూడా శ్రేయని కలిశారు కదా, తనకి మీరు గోరుముద్దలు కూడా తినిపించారు. ఆ చిన్నపిల్లని అనుమానించడం బాలేదు. అభిజిత్, నకులకు కూడా నేను ఒళ్ళో కూర్చోపెట్టి తినిపించేవాడిని, నా కొడుకుకి. కానీ చివర్లో ఏమైంది చూడు అభిజిత్, చట్టానికి కాపలా కాసే వాళ్ళకి బంధాల గురించి మాట్లాడే హక్కు లేదు. తను ఖచ్చితంగా తప్పు చేసి ఉండదు సార్. నేను అస్సలు ఒప్పుకోను సార్. సరే, నేను తనకి ఫోన్ చేస్తాను సార్. ఏమైంది? ఫోన్ ఆఫ్లో ఉందా? సార్, ఒకవేళ ఫోన్ బ్యాటరీ డెడ్ అయిందేమో. శ్రేయా స్థానంలో ఇంకెవరైనా నిందితుడు అయితే అప్పుడు నువ్వు ఇదే చెప్పేవాడివా? ఒక్క గంట సేపులో శ్రేయ నాకు కావాలి. గంట సేపులోపు తనని అరెస్ట్ చేయి. సార్, సార్, సచిన్ సార్తో మాట్లాడాను. అతను శ్రేయ ఇంటికి వెళ్ళారు. ఇంట్లో తాళం వేసింది సార్. ఆమె లేదు, ఆమె అంకుల్ కూడా లేదు. శ్రేయ స్కూల్లో కనుక్కున్నారా? గత 2 రోజులుగా శ్రేయ స్కూల్కి వెళ్ళలేదు సార్. అయితే వివరంగా అర్థమైపోయింది. దీనంతటికీ కారణం శ్రేయానే అని. దీని వెనక శ్రేయ ఉంది. సార్, శ్రేయ నిర్బంధంలో ఉందేమో. హంతకుడి నిర్బంధం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. హంతకుడిని అరెస్ట్ చేయడం మన పని, అర్థమైందా? నువ్వెందుకు ఇంత ఓర్పుగా ఉన్నావు? శ్రేయాని అరెస్ట్ చేయడంలో నువ్వు మాకు సహాయంగా ఉంటావా లేక ఉండవా? ఇప్పటి వరకు మీకు సపోర్ట్ చేస్తాను, ఇకపై కూడా. గుడ్. నువ్వు ఒక పని చేయి అభిజిత్. శ్రేయ ఫోటోగ్రాఫ్స్ని సిటీ పోలీస్ స్టేషన్, సిటీ టోల్స్ ఎన్నున్నాయో అన్నిటికీ నువ్వు సర్క్యులేట్ చేయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా శ్రేయాని అరెస్ట్ చేసి తీరాలి అని అందరికీ సర్క్యులేట్ చేయి.
సార్ ఆ, శ్రేయాని కనిపెట్టాం సార్. ఇప్పుడే మాలో నుంచి బయటకు వచ్చింది. తన చేతిలో నల్ల బ్యాగ్ ఒకటి ఉంది. శ్రేయ చేతిలో నల్ల రంగు బ్యాగా. ఇంకా ఎంతమంది ప్రాణాలకు ప్రమాదం ఉందో తెలియట్లేదు. ఈసారి ఎవరు చనిపోకూడదు సార్. ఈ అభిజిత్ అంతా చూసుకుంటాడు. నేను వెళ్ళి శ్రేయాని ఆపుతాను. నువ్వు వెళ్ళకూడదు అభిజిత్, నువ్వు వెళ్ళకూడదు. దయా మాత్రమే వెళ్తాడు. సార్ ప్లీజ్ అభిజిత్ని అనవసరంగా అనుమానించొద్దు సార్. వాడు ఏం చేసినా సరే చట్టానికి వ్యతిరేకంగా చేయడు సార్. ప్లీజ్ సార్. ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం. సిఐడి. ఎస్ సార్. సార్ నేను మాల్లోనే ఉన్నాను సార్. శ్రేయ గురించి తెలిసిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఎస్ సార్.
శ్రేయ ఎందుకు పారిపోతున్నావు? నువ్వేం చేస్తున్నావు? సారీయా, ఎందుకు? శ్రేయ శ్రేయ ఆగు ఆగు ఆగు, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. శ్రేయ శ్రేయ ఆగు. త్వరగా రా. ఓ నో, కెమెరా పగిలిపోయింది. శ్రేయ ఆన్ ద కెమెరా. శ్రేయ శ్రేయ ఎందుకు? ఓకే, భయపడకు. నేను నీతో ఉన్నాను. పద రా. మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఈ అభిజిత్ శ్రేయాన్ని పట్టుకున్నాడు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ సిఐడి వాళ్ళు జరిగే ముందే ఎలా వచ్చేస్తారో ఏంటో. సిఐడి ఇన్స్పెక్టర్ అభిజిత్ ఒక బాధ్యత గల ఆఫీసర్. అందువల్ల ఆయన పనేంటో ఆయనకు బాగా తెలుసు. ఇంకేదైనా పనిలో ఆయన ఇరుక్కుపోయడం, అందుకే లేట్ అవుతుంది. ఓర్పుగా ఉండండి. అక్కడికి వెళ్ళి కాస్త కూర్చోండి. అయితే ఇది నిజం కాదా? సిఐడి ఇన్స్పెక్టర్ అభిజిత్ కి శ్రేయకి సంబంధం లేదా? ఆయన ఈ అమ్మాయిని కాపాడాలని ప్రయత్నిస్తున్నారేమో. మీకు అభిజిత్ గురించి అసలు ఏం తెలియదు, అందుకనే మీరు అనవసరమైన ప్రశ్నలు ఈ అడుగుతున్నారు. ప్రశ్న ముఖ్యమో కాదో కాలమే సమాధానం చెప్తుంది. అయితే టైం వచ్చినప్పుడు మీ ప్రశ్నలకి సమాధానం దొరుకుద్ది. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి కూర్చోండి. అర్థమైందా? సార్ వెళ్ళండి. అది సార్, కాదు సార్. మీరు ఇలా ప్లీజ్, చెప్పేది చేయకండి. వినండి. సార్, ఎక్కడున్నారు? వెళ్ళండి, వెళ్ళండి. సార్. మేము తర్వాత అసలు సమాధానం ఏం చెప్తాం. జరుగుతుంది? వెళ్ళండి. ఎవరికి ప్లీజ్, విన్నావా? చెప్పేది వినండి. మీడియా వాళ్ళు సిఐడి పరువుని తీయాలనుకుంటున్నారు ఈ అభిజిత్ వల్ల. అందుకే శ్రేయాన్ని తీసుకురావడానికి వాడిని పంపను అన్నాను. సార్ అభిజిత్ ఖచ్చితంగా వచ్చేస్తాడు సార్. అలాగే నాకు పూర్తి నమ్మకం ఉంది. సిఐడి తలదించుకునేలాగా ఏ పని చెయ్యడు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అభిజిత్ సార్ ఫోన్ ట్రేస్ చేశారు. ఎక్కడున్నాడు? బన్నీ పార్క్ లో ఉన్నారు సార్. బన్నీ పార్క్. దయా, సార్ బన్నీ పార్క్కి వెళ్ళండి. అభిజిత్ శ్రేయాని పట్టుకుని రండి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పనిలోనికి మీ ఫ్రెండ్షిప్ని తీసుకురాకండి. సార్ మీరు కంప్లైంట్ చేసేలాగా నేను ఎటువంటి అవకాశం ఇవ్వను సార్. అలా అవకాశం దొరకదు దయా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే శ్రేయా అభిజిత్ కావాలి. దానికి ఏం జరిగినా సరే